నమస్తే అండి. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైన టెక్నిక్ తీసుకొచ్చాను. మనందరికీ చాలా కోరికలుంటాయి. ఆ కోరికలను నెరవేర్చుకోవాలి, మనకి చెయ్యాలి అని మనం చాలామంది అనుకుంటాము. అయితే ఈ చిన్న టెక్నిక్ చేయడం వల్ల ఏంటంటే, ఈ ఇయర్ మొత్తంలో మీరు అనుకున్న కోరికలన్నీ కూడా చాలా సులభంగా, ఈజీగా మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు. అన్నీ ఈజీగా పొందగలుగుతారు. దానికి కావాల్సిందల్లా ఏంటంటే, మీ ఇంట్లో ఒక చిన్న గాజు సీసా కానీ, ప్లాస్టిక్ సీసా కానీ, ఒక క్లియర్‌గా ఉన్న ఒక జార్ తెచ్చుకోండి. దానికి ఇట్లా ఉండాలి ఓపెన్‌గా. దీని మీద ఒక యెల్లో కలర్ పేపర్‌తో దీన్ని మేనిఫెస్టేషన్ జార్ టెక్నిక్ అంటారు. దీని మీద మేనిఫెస్టేషన్ జార్ అని మీరు రాసుకోండి. దాంట్లో కింద థ్యాంక్ యూ అని మెన్షన్ చేయండి. ఏంటి అంటే మేనిఫెస్టేషన్ జార్ అంటే మీ కోరికల యొక్క బాక్స్. మీకు ఏమేం కోరికలు కావాలి, ఈ ఇయర్‌లో మీరు ఏం పొందాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అన్నిటికీ కూడా ఈ యొక్క జార్‌లో వేయటం వల్ల అంటే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా చాలా ఈజీగా నెరవేరుతాయి. దాన్ని ఎలా చేసుకుందో చూద్దాం. దీనికి కావాల్సినవి ఏంటి, మీకు ఇదొక బాటిల్ కావాలి. దాంతోపాటు మీ దగ్గర ఉంటే ఇది మ్యాండేటరీ ఏం కాదు. మీ దగ్గర ఏవైనా సరే పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చే వస్తువులు మన గవ్వలు తీసుకోండి. దాంతోపాటు ఒక కీ తీసుకోండి. ఎందుకంటే ఎంత పెద్ద ఇంటికైనా ఖజానాకైనా ఓపెన్ చేయాలంటే తాళం కావాలి కాబట్టి మీ యొక్క డ్రీమ్స్ని ఓపెన్ చేసుకోవడానికి ఒక కీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వీటిని గ్రాటిట్యూడ్ స్టోన్స్ అంటాము. అంటే మనం ఏదైనా సరే కృతజ్ఞతా భావంతో మనం ఒక స్టోన్కి అంటే భగవంతుడి కూడా ఎక్కడి నుంచి వచ్చాడు ఒక స్టోన్ నుంచే మనం ఒక మూర్తిని మనం చేసుకున్నాం. అదేవిధంగా మీ సంకల్పాలకు అనుగుణంగా మీకు ప్రతిదానికి కూడా కృతజ్ఞత అనేది చెప్పడం కోసం ఈ యొక్క గ్రాటిట్యూడ్ స్టోన్ ఉపయోగిస్తాము. దీంట్లో కూడా తీసుకోండి. అంటే ఇలా కలర్ఫుల్గా ఉన్న స్టోన్స్ ఏమైనా తీసుకోండి, 2, 3 లేదంటే 5. ఇలా ఒక 5 రూపీస్ కాయిన్స్ ఒక 2 తీసుకోండి. చిల్లర కాయిన్స్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. ఇలా కీ అంటే మనం లంగర్ వేసి సముద్రంలో ఉన్న ఏవైతే సంపదలు అయితే తీసుకొస్తామో అలా లంగర్ యొక్క గుర్తు ఒక స్టిక్కర్ కానీ కీ చైన్ కానీ ఉంటే అది కూడా వేసుకోండి. దాంతోపాటు మీ దగ్గర ఉన్న 500 నోటీస్ కానీ 100 రూపీస్ కానీ 20 రూపీస్ మీ ఓపిక ఎంత ఉంటే అంత ఒక నోట్ తీసుకోండి. దాంతోపాటు పాజిటివ్ వైబ్రేషన్ కోసం యొక్క నెమలిక ఇందులో మీకు ఏ ఉంటే అవి ఇవన్నీ మ్యాండేటరీ కాదు, ఉంటే అన్నీ వేసుకోండి. ఇందులో గవ్వలు కానీ నెమలిక కానీ లేకపోతే వదిలేసి మిగతాయి మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఇలా ఒక చిన్న జార తీసుకొని దాని మీద ఒక పేపర్ మీద మేనిఫెస్టేషన్ జార్ అని రాసి దాంట్లో థ్యాంక్ యూ అని రాసి ఇందులో ఇవన్నీ వేసేసేయండి. ఏవైతే ఈ జార్ ఉందో ఈ జార్లో ఇవన్నీ వేసేసి దీంట్లో అంటే ఇదంతా కూడా ఏంటి అంటే మీ యొక్క సంకల్పాలకి సంబంధించిన నిధుల్ని మీరు అన్నీ బయటకు తీసుకురావడానికి మీకు సహకరించడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవన్నీ దైవిక వస్తువులు. ప్రతి ఒక్క వస్తువులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దీన్ని అంతా తయారు చేసుకున్న తర్వాత దీనికి మీరు కొద్దిగా సాంబ్రాణి పొగ అది వేసుకొని ఇది ఎప్పుడు చేయాలి, ప్రతి ఒక్క అమావాస్య అయిన నెలపడుపు రోజున న్యూ మూన్ డే రోజున మీరు ఇది రెమెడీ చేసుకోండి. అంటే ఇప్పుడు చాలా ఈ కొత్త సంవత్సరం ఉగాది రోజునే న్యూ మూన్ డే ఉంది. ఆ రోజున మీరు చేసుకోండి. ఎప్పుడు చేయాలి, సాయంత్రము నైట్ పూట తలస్నానం చేసేసి మీరు ఎట్లాగో పండగ రోజు కాబట్టి మీరంతా కూడా చాలా ఇదిగా ఉంటారు. అమావాస్య అయిన మరుసటి రోజు నెలపడుపు రోజుని చేసుకుంటాము. ఇది నైట్ ఆ యొక్క అమావాస్య ఎనర్జీస్ని మనం పురస్కరించుకుని చేసుకోవడానికి నైట్ 9 తర్వాత మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు 9-9:30కి మీరు నైట్ పడుకునే ముందు ఈ జారను తయారు చేసుకొని ఒక పేపర్ తీసుకోండి. యెల్లో కలర్ పేపర్ అయితే చాలా మంచిది. ఇక్కడ పేపర్ ఇంపార్టెంట్ కాదు, మీ యొక్క భావాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఒక పేపర్ తీసుకొని మీకు ఏం కోరికలు ఉన్నాయి, సపోజ్ ఈ ఇయర్లో మీరు 10 లక్షల రూపాయలు సంపాదించాలి అనుకున్నారు. నేను ఈ 2025 సంవత్సరంలో 10 లక్షల రూపాయలు ఆదాయం అనేక మార్గాల ద్వారా పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఒక మంచి జాబ్ పొందాలనుకున్నారు. 2025 సంవత్సరంలో నేను ఒక మంచి జాబ్ని పలానా కంపెనీలో పలానా శాలరీతో పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. లేదు, నేను మీకు ఒక మ్యారేజ్ అవ్వాలనుకున్నారు. ఈ 2025 సంవత్సరంలో మాకు నా కుటుంబానికి సరిపడిన ఒక మంచి అమ్మాయితోటి నాకు మ్యారేజ్ అయ్యి మేమిద్దరం చాలా హ్యాపీగా సంతోషంగా లైఫ్ లీడ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒక ఇంటిని కొనుక్కోవాలనుకున్నారు. ఈ 2025 సంవత్సరంలో నేను ఒక మంచి ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంట్లో నేను నా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ఇలా మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను ఒక 10 కోరికలు అంటే ఓన్లీ 10 ఉండాలి, అంతకు మించి ఉండొద్దు. ఎందుకంటే మనం ఎక్కువ రాసిన కొద్దీ క్లమ్జీనెస్గా అయిపోతాము. చాలా ఏదైతే కోరికలు ఆ 10 కోరికలు ఇలా రాసుకుని ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేయండి. మీ కోరికలంతా లిస్ట్ రాసుకొని 1-10 సార్లు చదువుకోండి. ఇవి పొందితే మీరు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ఆనందంగా మీరు ఒక్కసారి ఊహించుకొని ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసేసి దీంట్లో వేసేసేయండి. ఇలా వేసేసి దీని మీద మూతని ఇలా పెట్టేయండి. దీన్ని ప్రతి అమావాస్య రోజున
దీనికి ఇది ఎక్కడ పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు, మీ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, లేదు మీ కంటికి కనిపించేలాగా ఎప్పుడు కూడా దీన్ని పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా ఎప్పుడు మీరు ఇంట్లో సాంబ్రాణి పొగ వేసినా ఏది చేసినా కూడా దీనికి కూడా చూపిస్తూ ఉండండి. దీంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీని నింపుతూ ఉండండి. ఇది ఎప్పుడు ప్రతి నెల అమావాస్య అయిన నెక్స్ట్ రోజున, నెలపడుపు రోజున ఈ రెమెడీ చేసుకోండి. అదే కోరికలు ఉన్నా పర్లేదు, కొత్త కోరికలైనా కానీ వచ్చి గుర్తొస్తే మీకు 10 కోరికలు దీంట్లో వేయండి. మళ్ళీ ఉగాది వచ్చే సంవత్సరం నాటికి మళ్ళీ కొత్త సంవత్సరం మీకు కంప్లీట్ అయ్యే లోపల మీకు దాదాపు అన్ని కోరికలు కూడా తక్షణమే నెరవేరుతాయి. చాలా అద్భుతంగా నెరవేరుతాయి. మీరు అనుకున్నది సాధించవచ్చు. దీన్ని ఎలా ఏంటి అని నెగిటివ్ కామెంట్స్ కంటే కూడా ఇంత చిన్న రెమెడీని ఉపయోగించుకుంటే నా జీవితంలో అద్భుతాలు ఉంటాయా, నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము అన్నట్టుగా వెంకటేశ్వర గారు చెప్పినట్టు మీరు పూర్తి విశ్వాసం ఉన్న వాళ్ళే చేయండి. ఇలా చేసి మీరు అద్భుతాలు సృష్టించుకోండి.